ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఆ విద్యార్థినికి వెంటనే న్యాయం చేయాలి, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని కూడా సస్పెండ్ చేయాలని ఈరోజు యువజన కాంగ్రెస్ నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఒక చిన్నారిపై ఇలాంటి దారుణం చేయడం అనేది ఏ విధంగా చూడదు? ఫస్ట్ మొదటిగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏ స్కూల్ అయినా చిన్న ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళు సీట్లు ఇస్తారు. ఈరోజు ఈ జోసఫ్ అనే వ్యక్తి ఫాదరు అన్యాయంగా అమ్ముకుంటాడు, 1,50,000 2 లక్షల రూపాయలు సీట్లు అమ్ముకుంటాడు. దాని స్పష్టంగా సాక్షి నేనే, రికార్డింగ్ కూడా నాకు ఉంది. నేను ఫోన్ చేసి ఎందుకు అమ్ముకుంటున్నావా అంటే నా ఇష్టం, అమ్ముకుంటే ఏం చేసుకోపో అని చెప్పిండు. అదే గవర్నమెంట్ ఉంది కాబట్టి ధర్నాలు చేయొద్దు అని చెప్పి మాపినాం. ఇలాంటి వ్యక్తులని అన్యాయం అంటే పొరంపోకోలని వాళ్ళని వీళ్ళని తీసుకున్న వ్యక్తినే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మనకి ఇక్కడ. ఈరోజు అన్యాయం అండి. ఎందుకంటే మొన్న కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయింది, అంటే ఇప్పుడు ఇదైంది. ఒక స్కూల్ రద్దు చేస్తే, లైసెన్స్ రద్దు చేస్తే భయం ఉండేలాగి ఈ ఫాదర్ ఏమంటే ఇప్పుడు కూడా పాపం మీడియా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దాడులు చేస్తారు. వాళ్ళు గుండాలను పెట్టుకొని, ఒక లిటిల్ ఫ్లవర్ స్కూల్ గుండాలను పెట్టుకొని వాళ్ళు మీరు దాడులు చేసి మా ముందు మళ్ళీ మేము పంపిస్తే లోపల వేయరు. ఎంత అన్యాయం అనేది. ఈరోజు ఫాదర్ మీద, అదేవిధంగా స్కూల్ యజమాని మీద, ఫ్యాకల్టీ మీద అందరినీ సస్పెండ్ చేసి కొత్త ఫ్యాకల్టీ తీసుకొని నడపమని, లేదంటే స్కూల్ వేరే వాళ్ళకని అని చెప్పి మాకు డిమాండ్ ఇది. లేదంటే దీని స్కూల్ని లైసెన్స్ రద్దు చేసి పోరాడతాము. మా రేవంత్ రెడ్డి గారికి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తాం. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అడ్డుకునేంత వరకు యూత్ కాంగ్రెస్ పోరాడుతుంది. చెప్పండి సార్, అంటే ఈ స్కూల్ యాజమాన్యం కూడా చాలా నిజంగా లోపలికి వెళ్ళేటప్పుడు కానీ అటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా లోపలికి వెళ్ళనినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరు ప్రశ్నించొద్దని వాళ్ళ తీరు చెప్తున్నారా? మేడం, ఇక్కడ లిటిల్ ఫ్లవర్స్ యొక్క కాలేజీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీలాంటి మీడియా మిత్రులు గతంలో ఇక్కడ వచ్చారు, జస్ట్ ఒక 20 నిమిషాల కింద వచ్చారు. వాళ్ళ మీద కూడా ఈ లిటిల్ ఫ్లవర్స్ గుండాలు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా రెండోది లిటిల్ ఫ్లవర్స్ యాజమాన్యం, ఈ జోసఫ్ గారు ఎవరైతే ఫాదర్ ఉన్నారో, ప్రిన్సిపాల్ ఉన్నారో, వాళ్ళ కింద పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఉందో చాలా నిర్లక్ష్యంగా, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఇలా ఒక దాడి జరిగింది. ఆ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటనను భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగొద్దంటే ఈ ఫాదర్ని ఇక్కడి ముందు సస్పెండ్ చేయాలి, తొలగించాలి. అతన్ని ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలా. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో అతన్ని బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నాం మేము. చెప్పండి అమ్మా, ఒక యాజ్ ఏ పేరెంట్గా చిన్న పిల్లలను ఏ సెక్యూరిటీ లేకుంటే మేము 3rd క్లాస్ ఉంది మా అమ్మాయి, మా మనవరాలు. మరి ఈ పిల్లలు ఎంత భయంతో మేము ఇప్పుడు దబ్బురికి వచ్చినాం వాడు తెలిసి. ఇంత సెక్యూరిటీ లేకుంటే ఫాదర్ ఏం చేస్తుండు, క్లాస్ టీచర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఒకటి ఆయలు ఏం చేస్తున్నారు. ఒక్కరిద్దరు ఇబ్బంది లేదండి, చాలా ఇబ్బంది ఉంది. అంతమంది ఉండి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అట్లా చేస్తున్నట్టు ఏం పట్టించుకున్నట్టు ఏం చేస్తున్నారు చెప్పండి. అదొకటి పద్ధతేనా ఇది? సార్ది అసలు ప్రిన్సిపల్ ఏమనుకుంటారు ఆయన, టీచర్స్ ఏమనుకుంటారు? ఒక్క అమ్మాయికి ఇవాళ జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది, ఇంకో అమ్మాయికి జరుగుతుంది. అట్లనే అమ్మాయిలకు భద్రత ఏముండదా? ఆడపిల్లలు ఏది ఉండదా? ఇక మనుషులైనా మొగాళ్ళకి ఇదా? అసలు మనుషులైన వాళ్ళు అందరు టీచర్స్ ఉన్నారు. మళ్ళీ క్లాస్కోదానికి పెడతారు, దీనికోదానికి పెడతారు. ప్రతి ఒక్క దానికి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు, కరాటా టీచర్లు అంటారు, సంగీతం టీచర్ అందరు ఉంటారు. మీరు లేరని కాదు, మీ సెక్యూరిటీ ఏది? పిల్లలకి, ఆడపిల్లలకు భద్రత ఏది? అదొకటి చెప్పాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? దాని గురించి మనం ఏం చేస్తాం? లక్షల ఫీజు అండి. ఫీజు 100,000 కాదు.